వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్స్ ఇప్పుడు తెలుసుకుందాం. పేపర్ 1 ఎస్జిటి బోయి భీమన్న గారికి సంబంధించి సరైన వాక్యాలు. ఆ ఈ ఈ పాలేరు నుండి పద్మశ్రీ వరకు అన్నది వీరి స్వీయ చరిత్ర. మధుగీత వీరి ఖండకావ్యం. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. పద్య పాదాలకు సరైన క్రమం గుర్తించండి. తరువులతిరస ఫలభార గురుతగాంచు నింగివ్రేలుచు నమృత మొసంగు మేఘు రుద్ధతులుగారు బుధులు సమృద్ధి చేత జగతినుపకర్తలకునిది సహజ గుణము. ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులగు రాక్షసులను శిక్షించెను. ఈ వాక్యంలోని అలంకారం వృత్యనుప్రాస. రాముడు, హయము, గోడ అనునవి కళలు. క్రింది వానిలో గేయ ప్రక్రియకు చెందిన పాఠాలు. గాంధీ మహాత్ముడు, మా ఊరి ఏరు. సద్య పదానికి అర్థం వెంటనే. ప్రకృతి అనే పదం నా గణం. తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది రాజపూజితుడు. పంచమీ తత్పురుష సమాసము సరికానిది. సునీత వెళ్ళింది. ఈ వాక్యం క్రియాసహిత అకర్మక వాక్యం. తొలి పండుగ పాఠంలో ఈరోజు ఉగాది కదా, పంతులు గారు పంచాంగం చెబుతారు అన్నది కరీముల్లా. ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. బాలచంద్రుని ప్రతిజ్ఞ. గంగౌఘం పదానికి సరైన పద విభజన గంగా ప్లస్ ఓగం. క్రింది వాటిలో సృజనాత్మకత విద్యా ప్రమాణానికి చెందినది. కథను చదివి సంభాషణ రూపంలో రాయడం. నింద, వార్త అనే పదాలు నానార్థాలుగా గల పదం. మాట. పాఠాలు ఇతివృత్తాలకు సంబంధించి సరైనది. యద ఆశావహ దృక్పథం. మేకపోతు గాంభీర్యం అనేది జాతీయం. జీవితం కోసం భాష అని అన్న కమిటీ బులక్ కమిటీ. విద్యార్థి యొక్క అంతిమ ప్రవర్తన. తొలి ప్రవర్తన ప్లస్ ప్రవర్తనలో మార్పు. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ మన దేశంలో మొదటగా ప్రస్తావించిన పద్ధతి కృత్యాధార పద్ధతి. భాషోత్పత్తివాదాలను సంబంధించిన వారితో జతపరచండి. డింగ్ డాంగ్. మార్క్స్ ముల్లర్. స్వతసిద్ధ చామ్స్కీ. సంపాదన బిఎఫ్ స్కిన్నర్. ధాతు యాస్కుడు. అనునాసిక ఉచ్చారణ దోషాన్ని గుర్తించండి. పరిణతి పరిణతి. విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు. విద్యా ప్రణాళిక మూల భావనలు. విద్యాగమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. విద్యా గమ్యాలు
ఉద్దేశాలు, లక్ష్యాలు. అందుబాటులో ఉన్న వనరులు. బోధనోపకరణాల తయారీ నిమిత్తం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సంస్థ సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం CCRT. నిర్ణీత సమయంలో ఆయా సామర్థ్యాలలో పిల్లలు ఎంత అభివృద్ధి చెందారో, ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేది అభ్యసనం యొక్క మదింపు. మరొక ప్రీవియస్ పేపర్. క్రింది పాత్రలను అవి ఉన్నత పాఠ్యాంశాలతో జతపరచండి. మరొక ప్రీవియస్ పేపర్. క్రింది పాత్రలను అవి ఉన్నత పాఠ్యాంశాలతో జతపరచండి. ఆత్మానందుడు. ఆత్మానందుడు మాయాకంబళి. పూర్ణయ్య తృప్తి. ఖాదర్ నా బాల్యం. రాము పరివర్తన. రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి సరైన వాక్యాలు. ఈ అభినవ నన్నయ వీరి బిరుదు. తృణకంకణం, స్నేహలత వంటి కావ్యాలు రచించారు. చూడమ్మా, ఈ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి. ఈ మాటలు సాయం పాటల్లో రవివి. పదవోయి తెలుగోడ అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల, సంతోష చంద్రశాల అంటూ తెలుగు తల్లిని కీర్తించిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఊత, కుదురు పదాలు పర్యాయ పదాలుగా కలిగిన పదం. ఆధారం. క్రింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి. ధర్మం, యాగం, న్యాయం. చీరు, పిలుచు, గీరు. రసము, జలము, రుచి. దిక్కు, దిశ, శరణము. పద్యపాదాలకు సరైన క్రమం గుర్తించండి. మొదలు చూచిన కడుగొప్ప పిదప కురుచ. ఆది కొంచెము తరువాత నదిక మగుచు. తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి. అతడి బ్రతుకులో స్వార్థం లేదు. ఈ వాక్యంలో సర్వనామం, షష్ఠీ విభక్తి ప్రత్యయం ఉన్నాయి. బాల్యంలోనే సరోవర రాణి అనే పుస్తకాన్ని రచించినవారు సరోజినీ నాయుడు. క్రిందివానిలో గసడ దవాదేశ సంధి జరగని పదం. చేసెండక్కులు. తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది. భుజబలము చతుర్థి తత్పురుష సమాసము. క్రింది వానిలో సరైనది. మా గణం. గురువు గురువు గురువు. నీ అరచేయి పద్మము వలె ఉన్నది. వాక్యంలోని అలంకారం. ఉపమాలంకారం. ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధియగు. ఈ సూత్రంలో ఉత్తు అనగా హ్రస్వ ఉకారము. గజల్లోని పల్లవి చరణాలను వరుసగా ఇలా అంటారు. మత్ల, మక్తా. పాఠం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి. చిత్రం గురించి రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్న. సృజనాత్మకత.
విభిన్న భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నవారు హాకెట్. డాల్టన్ పద్ధతి గురించి సత్యాలు. దీనికి వ్యక్తిగత పద్ధతి అని పేరు. దీనిని పాలెన్ పార్క్ హారెస్ట్ మొదట అనుసరించారు. మౌన పఠనం గురించి సత్యాలు. కన్నులు మనసు మాత్రమే పనిచేస్తాయి. తరగతిలో విద్యార్థులందరి పఠన శక్తి ఏకకాలంలో పరీక్షించడానికి వీలవుతుంది. విద్యార్థి విమర్శను సహృదయతతో స్వీకరించడం సముచిత మనోవైఖరి. పిల్లలకెదురైన ఒక సంఘటనను లేదా సన్నివేశాన్ని గురించి చేయించిన రచనను ఇలా అంటారు: అనెక్డోటల్ రికార్డ్. ప్రాథమిక స్థాయిలో కృత్యాధార పద్ధతి ద్వారానే బోధన జరగాలని తెలియజేసిన జాతీయ విద్యా విధానం NEP 1986. లోప నివారణ బోధనలో అనుసరించదగనిది సాహితీ శిక్ష. ప్రేరణలు స్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారతాయన్న వాదం సంపాదనావాదం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.